హాయ్ గైస్, ఈరోజు 20th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 40, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 80 అయింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. అయితే సాధారణ వడ్డీ 2 సంవత్సరాలకు 40 అంటే ప్రతి సంవత్సరం 20 లెక్క 40 అయింది. ఇదేమైంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 80 అయిందంటే 2 సంవత్సరాలకు 40 కాక ఇంకో 40 ఎక్స్ట్రా. ఈ 40 ఏమైనట్టు, ఈ 20 అంటే వడ్డీ మీద వడ్డీ కదా, చక్ర వడ్డీ. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుద్ది, ఈ 40 అనేది ఎందులో, ఈ 20లో. అంటే ఆ 20కి పడినట్టు కదా వడ్డీ, 21లో రెండు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 200%. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 200%, అలాగే 2 ఇయర్స్కి. అంటే ఇంటూ 2 అంటే 400% అనేది ఎంత, 40 రూపాయలు. అయితే 100% ఎంత, 400 100 అవ్వాలంటే బై 4. అంటే ఇక్కడ బై 4 చేస్తే 10 రూపాయలు. ఓకేనా. లేదు అనుకుంటే ఈ ఆర్ అనేది 200% లెక్క తీసుకుంటే వేరే విధంగా పీటీఆర్ బై 100 కదా, ఈజ్వల్ ఐ. పి అంతా మనకు తెలియదు, టీ అనేది 2 ఇయర్స్, ఆర్ 200% వచ్చింది బై 100 ఈజ్వల్ టు 40 రూపీస్. ఐ 1 2 2 4 10 10 రూపాయలు వచ్చింది కదా. అదే నేను డైరెక్ట్గా చేశాను. 2 మెథడ్లో ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్, సుమన్ అంట కొంత దూరం ఇలా వెళ్ళాడు 22 వేగంతో, రిటర్న్ 17తో వచ్చాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. మనకి డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు ఫార్ములా ఏంటి, 2ab బై a ప్లస్ బి. ఏ ఎంత 22, బి 17. 2 ఇంటూ 22 ఇంటూ 17 బై ఏ ప్లస్ బి అంటే 2 కలిపితే 39. డినామినేటర్లో 4 ఆప్షన్లో కూడా 39 ఉంది. అయితే పైన న్యూమరేటర్ ఏమొస్తుందో చూసుకోవాలి. 7 14, 4 8 అంటే యూనిట్ డిజిట్ పైన 8 రావాలి. 9 9 81, 1కి 7 కలిపితే 8. ఇది ఒక ఛాన్స్ ఉంది. ఇంకేమైనా అవుతున్నాయా, 9 0 0 7 అవ్వదు. 9 7 63 7 10 అయిపోద్ది, అవ్వదు. 8 9 72 7 9 అయిపోద్ది. అంటే ఒకటే ఒక్క ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, 1/3 ఆఫ్ ఏ వర్క్ అంటే 4 డేస్లో చేసిందంట పి. అంటే 1/3 ఆఫ్ వర్క్ 4 డేస్లో, 1 పార్ట్ 4 డేస్లో చేస్తే 4 పార్ట్స్ ఇంటూ 4 అంటే 12 రోజుల్లో చేస్తుంది. అంటే పి ఒక పని 12 రోజుల్లో చేస్తుంది. క్యూ 1/4 ఆఫ్ వర్క్ 1/4 వర్క్ 6 రోజుల్లో. అంటే 1 పార్ట్ 6 రోజుల్లో చేస్తే 4 పార్ట్లు ఇంటూ 6 24 రోజుల్లో. క్యూ అనేది 24 రోజుల్లో చేస్తుంది. పీక్యూ టుగెదర్ 6 రోజులు చేశారు. ఓకే. టోటల్ వర్క్ ఏంటి, 12కి 24కి ఎల్సిఎం 24 12 24 ఒకటి. అంటే ఇద్దరు కలిపి రోజుకు 3 యూనిట్లు చేస్తారు. అలా 6 రోజులు చేశారు. అంటే 6 3 18 యూనిట్లు చేస్తారు. ఇంకా ఎంత మిగిలి ఉంది, ఇంకా 6 యూనిట్ల వర్క్ ఉంది. ఆ మిగిలిన వర్క్ ఆర్ అంటే 2 డేస్లో చేసింది. అంటే బై 2 చేస్తే రోజుకు 3 యూనిట్లు ఆర్ చేస్తుంది. టోటల్ వర్క్ని ఆర్ 2 రోజుల్లో చేస్తుంది. టోటల్ వర్క్ 24, రోజుకి 3 యూనిట్లు. 3 8 24 అంటే 8. ఓకేనా. ఓకే. 4 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉన్నాయంట సమాంతరం. సైడ్లు ఇచ్చాడు 95, 76, 57, 150. అయితే మ్యాక్సిమం స్కేల్ వీటన్నిటిని కొలవడానికి ఉండేది ఏంటి, మ్యాక్సిమం అంటే గ్రేటెస్ట్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోద్ది. 4 95, 76, 57, 152. హెచ్సిఎఫ్ ఏమవుద్ది, ఫస్ట్ ఆప్షన్ 31తో 90 తెగదు, 27తో 27 4 80 తెగదు, 19 5లో ఓకే 19తో తిరుగుతుంది, 19 5 95, 19 4 19 3 19 ఓకే 19. ఓకేనా. హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోద్ది. నెక్స్ట్, సిటీ ఏ నుంచి బికి హరి ట్రావెల్ చేయాలనుకున్నాడంటే 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్. స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ 3 పార్ట్స్ ఉంటే టుడే 2 పార్ట్స్ స్పీడ్తో వెళ్ళాడు. 2/3 అంటే నార్మల్ ఉంటే 2 పార్ట్స్ వెళ్ళాడు. అందువల్ల 30 నిమిషాలు లేట్ అయ్యాడు. ఇది స్పీడ్. టైం ఏమవుద్ది, స్పీడ్గా వెళ్తే తక్కువ టైం అవుద్ది, అంటే రివర్స్ అవుద్ది కదా. అంటే 2:3 అయింది. అంటే 1 పార్ట్ లేట్ అయ్యాడు. ఆ 1 పార్ట్ ఎంత, 30 నిమిషాలు. అయితే నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు. నార్మల్ స్పీడ్ ఎక్కడ ఉంది, ఇది
నార్మల్ స్పీడ్ చేస్తే 2 పార్ట్స్. ఒక పార్ట్ 30 అంటే ఇంటూ 30. ఇక్కడ ఇంటూ 30 చేస్తే 30 60. ఓకేనా. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అడిగాడు, రేడియస్ ఇచ్చాడు. ఫార్ములా ఏంటి? 4πr². ఓకే, పైల్లో ఇచ్చాడు ఆప్షన్ కాబట్టి పైన సైడ్ తీసేస్తే 4 × r². r ఎంత? 5.4² ఎంత? 4 4 16, 45 20 20 40 41 20 29 16 ఇంటూ 4. ఇక్కడ 4 ఎందుకు? 4πr²లో 4 4 6 24 4 6 4 36 4 11 116 6 4 10 ఉంటుంది. ఓకేనా. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 100 కుకీస్ కొన్నాడంట 1210కి. 940 అతనికి లాభం కావాలంట. అయితే 12 ఎంత అమ్ముతాడు? 1210కి కొన్నాడు, 940 లాభం. ఓకే, 21 50. ఇది 100 అమ్మిన కదా, అయితే అడిగి 12 కావాలి. ఈ 2 జీరోకి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. 12 0 0 12 5 60 పాయింట్ 12 1 12 అంటే 8 12 20 258. ఓకే. నెక్స్ట్ ఓకే, సింప్లిఫికేషన్. 8 3 -24 15 4 60 -9 28 9 37. ఓకేనా. విపుల్ 5400, విజయ్ 9400 ఇన్వెస్ట్ చేశారంట. 5 సంవత్సరాలకి విజయ్ కంట 480 ఎక్కువ వచ్చిందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఓకే, 480 ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇక్కడ 4000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, దాన్నే మనం పి అనుకున్నాం. PTR/100 తెలుసు కదా. పి ఎంత? ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది 4000, టైం 5 సంవత్సరాలకి, ఆరు వాడు అడిగాడు. /100 = 480 ఎక్కువ. ఈ 0 స్కిపోతే ఈ 0కి 0, 4 1 4 2 5 2 10 5 4 2.4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఇక ఎంపీ అంటే బై 2 గెట్ 1 ఆఫర్ ఇచ్చిందంట. అంటే 2 కొంటే 1 ఫ్రీ. ఇప్పుడు సిపి ఎస్పి ఉందన్నమాట. సిపి వాడు 1 ఫ్రీ ఇచ్చాడు, కానీ కొన్నప్పుడు వాడు 5 కొంటాడు కదంటే 3 కొన్నాడు. ఎస్పీ ఏం చేశాడు? ఇది 1 రూపాయి అనుకుంటే 3 రూపాయలకి కొన్నాడు, 2కే అమ్మాడు. అప్పుడు డిస్కౌంట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎంత నుంచి? సిపి నుంచి /3 1/3 1/3 అంటే 33. ఇది ఇంకా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా చేయాలంటే బై 2 గెట్ 1 అన్నాడంటే ఈ మొత్తం కలిపేయాలి 3. అది కింద వేసుకొని ఫ్రీ ఎన్నో అన్ని పైన వేసుకుంటే 1/3. ఇక్కడ /3 గెట్ 2 అన్నాడనుకో 2/5 వేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. మళ్ళీ 6 నుంచి 5 తీస్తే 1 3 3 3 6 18 మైనస్. ఓకే, 0 అయిపోతుంది. 0తో ఎంత డివైడ్ చేసిన 0, 0తో ఎంత మల్టిప్లై చేసిన 0, అంటే ఓన్లీ 3 ఉంటుంది. 10 3 30 36లో 30 తీస్తే 6. బార్డ్మోస్ రూల్ ప్రకారం చేయాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మళ్ళీ సేమ్ 20 అంటే 20 21 1/20 అంటే 5%. ఇది ఆన్సర్ అంతా కామెంట్ చేయండి. సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఇది 12th క్వశ్చన్ ఆల్రెడీ చేసాం. ఎక్కడ? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లాంటి మోడల్ కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. ఇక్కడ రేట్ కూడా నేను చెప్పేసాను 5%. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఫస్ట్ 15% పెరిగింది. అంటే ఎక్స్ ఉండేది 15% పెరిగింది, అంటే 100 ఉండేది 115 అయింది. నెక్స్ట్ 15% తగ్గింది అంటే 100 ఉండేది 85 అయింది. అప్పుడు దాని వాల్యూ 19,550 అయితే ఒరిజినల్ ఎక్స్ ఎంత? 5/20 5/17 సారీ 5/20 5/23 17 1 17 17 1 17 17 5 80 0 23 5 50. ఓకే, 20 20 అటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా. అంటే 50 ఇంటూ 20 400 5 4 20 20,000. ఓకేనా. నెక్స్ట్ ఒక పర్సన్ అంట సీలింగ్ ఫ్యాన్ 2200కి అమ్మాడు. అప్పుడు అతను 35% లాస్ వచ్చింది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇది 100 కొంటే 35 లాస్, అంటే 100లో 35 తీసేయండి 65. ఈ 0కి 0 పోతే 65 × 22
22, 5 10, 6 12, 13, 130 అంటే 14, 30. ఓకేనా? మెయిన్ ప్రపోర్షన్ అడిగారు. మెయిన్ ప్రపోర్షన్ అంటే √AB. ఇది A, ఇది B అనుకోండి. దీన్ని 1/2 అనుకోండి. √1/2 ఇంటూ 72. 2 3 6 2 6 అంటే √36 అంటే 6 6 36 కదా. నెక్స్ట్ 52 స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ అంటే 12 ఇయర్స్ అంట. టీచర్ కూడా యావరేజ్ అయితే వాళ్ళ యావరేజ్ ఏజ్ 13 అయిందంట. అయితే టీచర్ ఏజ్ అంత ఏం లేదు, ఓల్డ్ యావరేజ్ అంతా తీసుకోండి 12 ప్లస్ వీళ్ళు మొత్తం ఎంత మంది 53 మంది అంటే 52 స్టూడెంట్స్ ఒకళ్ళు టీచర్. 53 మందికి ఎంత పెరిగింది, ఒక్కొక్కటి పెరిగింది అంటే ఇంటూ 1 53 కలిపితే 3 6 సారీ 3 కదా 2 3 5 6 65. ఓకేనా? ఎల్సిఎం అడిగారు. ఓల్డ్ మెథడ్లో చేస్తుంటే నార్మల్గా చెప్పమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది 2 ఇంటూ 22. 2తో మల్టిప్లై అవ్వాలంటే యూనిట్ డిజిట్ 2 ఉండాలి, అంటే 2తో భాగించి ఉండాలి. ఇది అవ్వదు. 3 కట్ అయిపోతే ఒక్కటే మిగిలింది. థర్డ్ ప్రపోర్షన్ అంటే A/B = B/C అయితే థర్డ్ ప్రపోర్షన్ ఏమవుద్ది, C = B²/A. ఇది A, ఇది B. ఓ రేషియో అడిగారు. దీని రేషియో ఇక్కడ 4:18. ఇది A, ఇది B. ఓకే, రేషియో కాబట్టి డైరెక్ట్ ఇక్కడ చేసేస్తాం. B²/A. ఇక్కడ B అది 48. 48 ఇంటూ 48/A 32 ఈస్ట్ B² అంటే 18 చదువు 18/4 4 ఓట్ల 4 8 8 ఓట్ల 6 3 6 3 18 6 8 48 3 3 9 8:9. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు. ఎంతమంది ఉన్నారు, 1 10 100 1000 3,57,000 మంది ఉన్నారు. అందులో మేల్స్ ఎంతమంది, ఇందులో నుంచి తీస్తే ఫిమేల్ వస్తుంది. అదంతా చేస్తే వేస్ట్, ఎందుకంటే ఇక్కడ టోటల్ పాపులేషన్ ఎంత ఉంది. టోటల్ పాపులేషన్ ఎంత, అందులో లిటరేట్స్ ఇచ్చాడు. ఓకే, టోటల్ పాపులేషన్లో 47% లిటరేట్స్. ఈ టోటల్ అంటే మేల్ ఫిమేల్ కదా, అందులో మేల్స్ కూడా ఇచ్చాడు 47. అప్పుడు ఫిమేల్ ఏమవుతుంది, టోటల్ పాపులేషన్ అంటే ఇది 2 కదా, అంటే ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది, సేమే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఒక 500 మీటర్ల రేసు ఏబి స్టార్ట్ అయ్యారు ఒక పాయింట్ నుంచి, ఒక సర్క్యులర్ రేస్లో ఏబి ఒకే పాయింట్ నుంచి 1:36 1:45 స్పీడ్తో వెళ్తున్నారు. అయితే ఎంత టైంలో మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు ఏబి అంటే ఏం లేదు. ఇది ఒక బెల్ ఉంది, ఒక గుడిలో ఒక గంట 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు మోగితే ఆ 3 ఒకేసారి మళ్ళీ ఎప్పుడు మోగుతాయి అంటే టైం యొక్క ఎల్సిఎం కట్టాడు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 500, స్పీడ్ ఎంత 36 సెకండ్స్లో మార్చాలంటే 5/18. ఇది ఒకటో టైం. రెండోది 500/45 5/18. ఓకే, 18 రెళ్ళ 5 రెళ్ళ 10 అంటే 50. ఫస్ట్ది 50 సెకండ్స్. నెక్స్ట్ 9 రెళ్ళ 9 5 ఈ 2 పైకి తింటూ అవుద్ది. 5 5 25 25 రెళ్ళ 50 20 రెళ్ళ 40. రెండోది 40 సెకండ్లు. దీని ఎల్సిఎంనే వాళ్ళిద్దరూ కలిసే టైం అవుతుంది. 10 5 14. ఇంకేం కట్ అవ్వవు కదా. 10 5 50 5 4 20 200 సెకండ్లు. ఓకేనా? అయితే లాస్ట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ లాస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ వల్ల వదిలేసాను, ఒకసారి చెప్తా. ఇదే క్వశ్చన్. ఏబి ఉన్నాయి. ఏబి అంటే ఏబి ఒక పని 20 రోజుల్లో చేస్తాయి. ఏబి 20 రోజుల్లో చేస్తాయి, A+B కలిపి. B+C 36 రోజుల్లో చేస్తాయి. ఓకేనా? అయితే టోటల్ వర్క్ ఏమవుతుంది, ఎల్సిఎం 180. 36 5 29 అంటే A+B 5 యూనిట్లు, B+C రోజుకి ఇది 9 యూనిట్లు, ఇది 5 యూనిట్లు చేస్తుంది. ఓకే కదా? ఇప్పుడు ఏ స్టార్ట్ చేసిందంట 5 days చేసిందంట. 5 days ఏ చేసింది. నెక్స్ట్ బి 10 రోజులు చేసింది. నెక్స్ట్ సి 15 రోజులు చేసింది. అప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా? టోటల్ వర్క్ అంతా 180 ఇక్కడ చెప్పాం కదా. ఇప్పుడు
మొత్తం బిలో చూసుకుంటే ఈ బి ఏ వాల్యూ ఏమవుద్ది, ఏ ఇక్కడ ఉంచితే బి అటు వెళ్తుంది, 9 - బి. ఈ ఏ ప్లేస్లో వేసుకుందాం, 9 - బి అంటే 5, 9 - బి ప్లస్ 10b ప్లస్ సి ఎక్కడ ఉన్నాను, ఈ బి ఇటు వెళ్తే మైనస్ సి, సారీ మైనస్ బి, సి ఉన్నాను అంటే ఇప్పుడు ఏమవుతుంది, బి వాల్యూ సి కదా కావాలి మనకి, సి ఈక్వల్ టు 5 - బి, ఇది 5 - బి అంటే 15, 5 - బి ఈక్వల్ టు 180. 9 × 5 45, 5b 10b 75, 15b 180. ఓకే, ఇప్పుడు 45, 75 కలిపితే 120 మైనస్ ప్లస్ 5 పోతే మైనస్ బి, మైనస్ 10b ఉంటుంది ఈక్వల్ టు 180. ఇక్కడ బి వాల్యూ కావాలి, దీని మీద తీసుకుందాం. బి వాల్యూ కావాలంటే 5 - సి, ఈ 5 - సి పెడదాం, ఎందుకంటే మనకు సి ఎన్ని రోజుల్లో పని చేస్తాడని కావాలి. 120 మైనస్ 5 పోతల 50 మైనస్ 10c ఈజ్ ఈక్వల్ టు 180. 120లో 50 తీస్తే 70, 70 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది, అంటే మైనస్ ఇది ప్లస్ అవుతుంది, సారీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది మైనస్ అంటే ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా, ప్లస్ 10c ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ అవుతుంది కదా 110. సి వాల్యూ ఏమవుద్ది, 0 పోతే సి వాల్యూ అంటే సి రోజుకి 11 యూనిట్లు చేస్తుంది. టోటల్ వర్క్ ఎంత, 180 యూనిట్లు. టోటల్ వర్క్ బై డే యూనిట్స్ కదా, 180/11. ఇదే ఆన్సర్. అయితే అక్కడ ఆప్షన్లో ఏముంది, 11 ఒకట్ల 11 ఇంకా 70 ఉంటుంది, 11 6ల 66, 4 ఉంటుంది /11. ఓకేనా, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.